మీ ఇళ్ళని అభిషేకించండి. ఎలాగ అభిషేకించండి? నూనెంతా చల్లితే ఏమైతుంది? పెయింట్ కాదండి. నీళ్ళుందా? మీరు ఏది తీసుకున్నా, నీళ్లు తీసుకున్నా, నూనె తీసుకున్నా, దేవా ఈ నీళ్ళని నీ రక్తంగా అభిషేకిస్తున్నానయ్యా, విశ్వాసముతో పలుకుతున్నానయ్యా అని ఆ నీళ్ళని ఆయన రక్తంగా అభిషేకించి మీరు విశ్వాసంతో మాట్లాడితే అది ఆత్మీయ రంగంలో అది ఆయన రక్తంగా మారుతుంది. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? ఆ నీళ్లు తీసుకొని ఇంటి పైన చల్లినప్పుడు, లేకపోతే ప్రతి గుమ్మము పైన, కిటికీల పైన ముద్రించినప్పుడు, ఇది యేసే రక్తము, ఇది యేసే రక్తముకి ముద్రగా, ఒక సూచనగా, ఒక సిగ్నల్ గా, ఒక సైన్ గా మేము ముద్రిస్తున్నాము అని మీరు ముద్రించినట్లయితే చీకటి, అంధకార శక్తులు, అపవాది కార్యాలు లయపరచబడతాయి. నమ్ముతున్నారండి? నమ్ముతున్నారా? ఎందుకంటే స్పష్టంగా ఉంది ఆయన వాక్యం. ఏ గుమ్మాల పైన అయితే గొర్రెపిల్ల రక్తం రాయబడి ఉంటుందో అక్కడ దురాత్మ శక్తులు, మరణదూత దాటిపోతాడు అని ఆయన వాక్యంలో రాయబడి ఉంది.